సో హాయ్ అభిలాష్ గారు, హాయ్. హాయ్ బ్రో. వెల్కమ్. హాయ్. ఈ ఫిల్మ్ ఏప్రిల్ 3 రిలీజ్ అవుతుంది. అవును. ఆఫ్టర్ లూజర్ మై హ్మ్. నాన్న సూపర్ హీరో. హౌ ఆర్ యూ ఫీలింగ్? కాన్ఫిడెంట్. ఓకే. చాలా కాన్ఫిడెంట్‌గున్నాం. కానీ చిన్న నర్వస్ ఉంటుంది గదా! అందరిలానే. ఎందుకు కాన్ఫిడెంట్ అంటే ట్రైలర్‌కొచ్చిన రెస్పాన్స్ గానీ, మేము రిలీజ్ చేసిన టీజర్ కంటెంట్ గానీ, సాంగ్స్ గానీ అన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, ఐయామ్ హోపింగ్ ఈ టైమ్ 100% చాలా బావుంటుందని ఆ సాంగ్ ఆలోచిస్తున్నాను. కూడా మంచి హిట్ అయింది. సాంగ్ గూడా చాలా బావుందని జెప్పారు. సో ఎన్ని రోజులు అంటే ఇప్పుడు ఈ ఫిల్మ్ బైక్స్ హ్మ్. గురించి కదా, రేసింగ్ అనేది మనోళ్ళకి ఒక తెలియని స్పోర్ట్. హ్మ్. ఏలియనేట్ అయ్యే ఛాన్స్ ఉంది. హ్మ్. సో డ్రామాతో ఎలా కనెక్ట్ చేస్తారు? హ్మ్. అంటే ఇప్పుడు మనం క్రికెట్ అంటే ఈజీ కనెక్ట్ అవుతాం, మళ్ళీ ఫుట్బాల్ అంటే కొంచెం హ్మ్. డివైడ్ అవుతాం. బైక్స్ అనేది ఇంకా కొంచెం మోర్ ఏలియనేటెడ్ స్పోర్ట్ కదా. హ్మ్. సో మీరు ఎలా కనెక్ట్ చేస్తున్నారు? హ్మ్. సో, మీరు అంటే నాకు ఇన్‌స్పైర్ ఏంటి అంటే బేసికల్ బైక్ ఈజ్ ఎన్ ఎమోషన్ అందరికి. హ్మ్. చిన్నప్పుడు అందరికి బైక్ ఫస్ట్ బైక్ నడపాలి అనే ఫీలింగ్ ఉంటుంది. మీరు డిగ్రీలోకొచ్చాక గానీ, ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మధ్యలో గూడా గర్ల్ ఫ్రెండ్ అరే! నేను బాయ్ ఫ్రెండ్‌తో రైడ్ ఎళ్ళాలనిపిస్తుంది. యాహ్! అండ్ బాయ్ ఫ్రెండ్‌కి గూడా అరే! నా గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్ళాలి అనిపిస్తుంది. ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో. నెక్స్ట్ స్టేజ్‌లో పెళ్ళయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉంటుంది. దెన్ డిఫరెంట్. సో, మనకు ఆల్రెడీ అది బైక్ అనేది ఉంది. ఇక్కడ ఏంటి అంటే మనము అందరికీ ఒక స్పోర్ట్ కొత్త. యాహ్! నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎట్లయితే రగ్బీ సైలో యాహ్! మనకు స్పోర్ట్ తెలియకుండా గూడా ఒక ఎమోషన్‌తో కనెక్ట్ అయ్యాం మనం. సేమ్ దీంట్లో గూడా ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బీట్ ఉంటుంది. ఓకే. అందుకే మీరు అడిగిన క్వెషన్ ఏదైతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరో, ఆ స్పోర్ట్ కొత్తగా అంటున్నారో, దానికోసం ఏం చేసామంటే మనం స్టోరీస్ 2 టైమ్ లైన్స్ సెటప్ చేసాం. ఓకే. ఎర్లీ 90స్‌లో అండ్ ఎర్లీ 2000స్‌లో. ఎందుకు ఎర్లీ 90స్ అంటే మీకు హాఫ్ హెల్మెట్స్ ఉండే. ఎవ్రీవన్ నేనెళ్ళినప్పుడు హీరోనే మనం ఫీల్ అవ్వాలి. హీరో రైడ్ చేస్తున్నాడని. యాహ్! సో, అందుకే హాఫ్ హెల్మెట్స్‌తో మేము పెట్టి 90స్‌లో షూట్ చేసాం. అండ్ ఎర్లీ 2000స్‌లో ఇంకోటుంటుంది. ఓవరాల్ ఫిల్మ్ గూడా 2 టైమ్ లైన్స్‌తో జరుగుతుంటుంది. ఎర్లీ 90స్ అండ్ 2000స్‌లో. సో హౌ మచ్ ఆఫ్ ద హీరో అంటే హ్మ్. బైక్ మీద ఎంతసేపు ఉన్నారు అని? అంటే రేసింగ్ ఈస్ వెరీ రిస్కీ గదా. అవును. ట్రైలర్‌లో గూడా చాలా ఈ జంప్స్, డ్రిఫ్ట్స్ ఇవన్నీ హ్మ్. ఉంటాయి. హ్మ్. రిస్కీ గదా. సో హౌ హ్మ్. డిడ్ యూ మేనేజ్ ఇట్? అంటే శర్వా నేర్చుకున్నారు. ఒక 3, ఓహ్! 4 మంత్స్ ట్రైన్ చేశారు. అండ్ తను కూడా ఫస్ట్ నుంచి చెప్పేటాడు. అన్న నాకు హ్మ్. బైక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి. కొన్ని రిస్కీ షాట్స్ ఆబ్వియస్లీ కొన్ని డూప్స్ వాడాము. యాహ్! బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ అన్ననే రైడ్ చేశారు. మనకు ఓకే. రిస్క్ లేని షాట్స్ అన్నీ అంటే ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి. ఇండోనేషియాలో మేము షూట్ చేసాం రేసింగ్ సీక్వెన్స్ అంతా. టనెల్‌లో ఎళ్తున్నప్పుడు ఒక టనెల్ సీక్వెన్స్ ఉంటుంది. టనెల్ ట్రైలర్‌లో నుంచి ఉంది ఆ ట్రైలర్‌లో షాట్. కూడా ఉంటుంది. అది తను రైడ్ చేస్తున్నప్పుడు నాకు ఎక్సైట్‌మెంట్ కాదు ఫియర్ ఉండే నాకు. ఓకే. అంటే సీ ఎ నా హీరోని నేను ప్రొటెక్ట్ జేసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిస్క్. యాహ్! బట్ నేను జేస్తా అని జెప్పి చేస్తున్నప్పుడు ఆ సౌండ్‌కి నాకు షార్ట్ అయ్యే వరకు భయం. ఓకే. ఓకే. షార్ట్ అయ్యాక ఎక్సైట్‌మెంట్. ఓకే. సో, అలా చాలా వరకు ఐ థింక్ ఎక్సైట్‌మెంట్‌తో పాటు మాకొక ఫియర్ గూడా ఉండేది. బికాజ్ వన్ బ్యాడ్ ఫాల్ కెన్ ఎండ్ ద కెరియర్. అది ఎగ్జాక్ట్‌లీ. ఎవరిదైనా గానియండి. ఇండోనేషియాలో మేము చేసిన రేసర్స్ గూడా అది రియల్ రేసర్స్‌తో షూట్ చేసాం మేము. వి ఓకే. డిడ్ంట్ యూజ్ స్టంట్ రైడర్స్. సో ద హోల్ ఆ రేసింగ్ పార్ట్ మొత్తం ఇండోనేషియాలోనే ఇండోనేషియాలో చేశారు. షూట్ చేసాం. బట్ స్టోరీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కోయంబత్తూర్. ఓకే. మనకు స్టోరీ సెటప్ అంతా కోయంబత్తూర్‌లో ఓకే. ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇండియాలో. బట్ రేసింగ్ పార్ట్ ఒక్కటి మేము అక్కడికెళ్ళి షూట్ చేసాం. ఓకే. డ్రామా ఇక్కడ మ్యాచ్ చేసాం మేము. ఓకే. చిన్న కోయంబత్తూర్‌లో ఎందుకు? అంటే అక్కడ కల్చర్ ఎక్కువ. రేసింగ్ కల్చర్ మీకు చూస్తే యాహ్! మన యాహ్! కోయంబత్తూర్‌లో ఈస్ ఎ హబ్ ఫర్ రేసింగ్. యాహ్! అండ్ 90స్‌లో మన అక్కడి నుంచే చాలామంది రేసర్స్ వచ్చేవాళ్ళు. ఒక స్టోరీ హైదరాబాద్‌లో ఉంటుంది. ఇంకో ప్యారలెల్‌గా కోయంబత్తూర్‌లో జరుగుతుంటుంది. ఆ! యెస్. ఏమన్నా తమిళ్ ఉందా? తమిళ్ కొంచెం ఉంటుంది. బట్ ఓకే. మేజర్‌గా అయితే క్యారెక్టర్స్ మనకు తెలుగులోనే మాట్లాడుతాం. మీరు ఫస్ట్ ఫిల్మ్ గూడా కేరళలో తీశారు. ఈ ఫిల్మ్ కోయంబత్తూర్‌లో తీశారు. అవునవును. నెక్స్ట్ కర్ణాటకనా? లేదు. అది అలా కుదిరిందంతే అది. సో, ప్రొడక్షన్ ఎన్ని రోజులయింది? 120 ప్లస్ డేసే మేము షూట్ చేసాం. ఓహ్! యాక్షన్‌కి 60 డేస్ ఆల్‌మోస్ట్ మేము ఓకే. షూట్ చేసాం. ఎందుకు 60 డేస్ అంటే బికాస్ ఆఫ్ ద రిస్క్ ఇన్ ద స్పోర్ట్. యాహ్! ఇప్పుడు ఒక 30 మెంబర్స్ మనం ట్రాక్‌లో రేస్ చేస్తున్నప్పుడు ఒక 8 కెమెరాస్ పెట్టి మేము కవర్ చేసాం. ఓహ్! ఓకే. వి కెనాట్ రాండమ్‌లీ షూట్ ఇట్. అది కవరేజ్ అయిపోతుంది. మాకు డ్రామా గావాలి. రేస్‌లో కాన్ఫ్లిక్ట్స్ ఉంటే గాని మనోళ్ళు కనెక్ట్ అవ్వరు. అది కొరియోగ్రఫీ చేసుకొని దే ఆర్ నాట్ యాహ్! స్టంట్ రైడర్స్, దే ఆర్ రేసర్స్. మనం వాళ్ళ యాహ్! లాంగ్వేజ్‌లో చెప్పి, ఓకే. ఒక షాట్ తర్వాత మళ్ళీ ఆ 8 కెమెరాస్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర ప్లేస్ అవ్వడానికి ఆల్‌మోస్ట్ మాకు 1 అవర్ టైం పడుతుంది. ఓహ్! అండ్ వాళ్ళకొక షాట్ తర్వాత దే విల్ బి టైర్డ్. ఇప్పుడు మనకు సర్క్యూట్ అక్కడ మోటో క్రాస్ ఇది. అండ్ చాలా వరకు జంప్స్ ఉంటాయి. అండ్ ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా స్ట్రెయిన్ అవుతారు. అండ్ వాడు రైడ్ చేయాలి. మన కెమెరా ఉంటుంది. కెమెరా చూసుకోవాలి.
ఓకే. దిస్ టుక్ లాట్ ఆఫ్ ప్రాసెస్ ఫర్ అస్. రిస్కీ. టూ రిస్కీ స్పోర్ట్. ఈ యాక్షన్ సీన్స్ ఉన్నప్పుడు పర్ డే ఎన్ని షాట్స్ తీయగలిగారు? షార్ట్స్ ఐ థింక్ అంటే ఇప్పుడు ఒక్క షాట్ పెడితే 8 కెమెరాస్ కవర్ అయ్యేవి. ఓకే. అలా ఒక 4 సీక్వెన్స్ అనుకోండి. ఓహ్! సీక్వెన్స్ అంటే ఐ మీన్ 4 షాట్స్. హౌ కాంప్లికేటెడ్ వాజ్ ఇట్ షూట్? అంటే ఇప్పుడు డ్రామా షూట్ చేస్తున్నప్పుడు రిలాక్స్డ్‌గానే ఉంటది. హ్మ్. మీకు మళ్ళీ రేసింగ్‌కెళ్ళినప్పుడు ఓ నర్వస్‌నెస్ ఉండదా? డ్రామా చేసినంత ఈజీ యాక్షన్ పార్ట్ చేయడం ఈజీ కాదు కదా! అవును. ఉండేది. బట్ నాకు మంచి యాక్షన్ కొరియోగ్రాఫర్ దొరికారు. దిలీప్ అని. యాహ్! దిలీప్ సూపర్బ్. యాహ్! తమిళ్. తమిళ్ సూపర్బ్ యాహ్! కొరియోగ్రాఫర్. అంటే సేఫ్టీ వైస్ గాని చాలా బాగా ఓకే. చూసుకుంటాడు. ఫస్ట్‌లో బికాజ్ స్పోర్ట్ కొత్త కదా! ఇప్పుడు నాకు కూడా ఏ రిఫరెన్స్ ఎక్కడ లేదు. ఓకే. ఇంటర్నెట్‌లో గాని అవైలబిలిటీ మనం చూసింది ఓన్లీ యూట్యూబ్‌లో ఉండే వీడియోసే. మనకి ఏ ఫిల్మ్ రెఫరెన్స్ నాకు లేదు. ప్రీ వర్క్ చాలా ఓకే. రోజులు చేసాము అందరం. అంటే షార్ట్ డివిజన్ చేసుకొని, స్టోరీ బోర్డ్ చేసుకొని అండ్ బైక్స్ కూడా మనకు 90స్‌లో 2 స్ట్రోక్ బైక్స్ ఉండేవి. అండ్ యాహ్! అదంతా యాహ్! మనం రీడిజైన్ చేసాం బైక్స్. ఓహ్! అది మనకి ఇక్కడ దొరకవు. వి హావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ బెంగుళూరు, కోయంబత్తూర్ ఇక్కడంతా మనం చేయాలి. అండ్ మనం ఇండోనేషియాలో చేసిన రేస్ సీక్వెన్స్‌కి అగైన్ మ్యాచ్ ఇండియాలో చేయాలి. ఓకే. అక్కడి నుంచి అన్ని బైక్స్ మళ్ళీ ఇండియాకి రావాలి. సో ఇట్ టుక్ లాట్ ఆఫ్ ప్రాసెస్ ఫర్ అస్. బట్ ఫస్ట్ 2, 3 డేస్ మాకు కూడా టెన్షన్ ఎలా వస్తది ఏంటి అని. ఓకే. ఒక్కసారి ఆ టెక్నిక్ అర్థమయ్యాక ఐ థింక్ ఓహ్! కేమ్ ఔట్ బ్రిలియంట్. ఇప్పుడు రేసింగ్ సీక్వెన్స్ గురించే మాట్లాడుతున్నారు థియేటర్‌లో సౌండ్ గురించి. సో హ్యాపీ. అండ్ 'రష్', 'ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ', యెస్. 'ఎఫ్1' ఎఫ్1 అవును. ఈ 3 మీకేమైనా రెఫరెన్సెసా? అంటే అది కారు గదా! యాహ్! ఇది యాహ్! బైక్. బట్ రేసింగ్ అనంగానే జనరల్‌గా ఎగ్జాక్ట్‌లీ. మనకు అది ఐ ఎంతుంది. సా. ఆ! డెఫినెట్‌గా ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ దోస్ యాహ్! ఉంటుంది కదా! ఎక్కడో ఒక చిన్న ఇన్‌స్పిరేషన్ కావాలి. ఆ! బట్ అందరూ ఎఫ్1తో కంపేర్ కంపేర్ చేస్తారు. చేస్తున్నారు. బట్ ఏంటంటే ఎఫ్1 వచ్చే టైంకి ఆల్రెడీ నా సినిమా షూటింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే. ఓకే. బట్ ఐయామ్ గ్లాడ్ మన సినిమా ఎఫ్1తో కంపేర్ చేస్తున్నారు. ఓహ్! బట్ చిన్న టెన్షన్ కూడా ఉంటుంది. ఆ! బట్ బట్ ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా డ్రామా లేదు. వైస్ గాని? డ్రామా వైస్ సిమిలారిటీస్ లేదు ఇక్కడ. అండ్ మీకు చాలా మంచి కాస్టింగ్ ఉంది. అవును. రాజశేఖర్ గారు ఉన్నారు. అవును. ఆబ్వియస్లీ హీరో శర్వా గారు ఉన్నారు. అండ్ అతుల్ కుల్కర్ని. యెస్. హౌ వాజ్ ఇట్ ఎక్స్‌పీరియన్స్ వీళ్ళతో వర్క్ చేయడం ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? యాహ్! డెఫినెట్‌గా శర్వ గారితో అంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా శర్వ అన్న గురించి చెప్పాలి. బికాజ్ నేను కథ ఎళ్లి చెప్పినప్పుడు, అన్న నాకు ఇది 3 లైఫ్ స్పాన్ ఉంది. దీనికి జర్నీ ఒక క్యారెక్టర్ జర్నీ ఉంది అన్నప్పుడు, నాకు ఎవ్రీ క్యారెక్టర్‌కి వెయిట్ రెడ్యూస్ అవ్వకుండా రావాలి. నాకు ఒక క్యారెక్టర్‌కి ఆల్మోస్ట్ నాకు ఒక 23 కేజీస్ తగ్గాలి. ఓకే. దాంట్లో ఏముంది అభిలాష్ చేసేద్దామని చెప్పారు. ఓకే. షూట్ స్టార్ట్ చేసాం. అంతా జరుగుతుంది. బట్ ఆ డెడికేషన్ ఇప్పుడు విజువల్ బావుంది అన్నప్పుడు మనం హిస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఓన్లీ స్పీకింగ్ నౌ. 23 కేజీస్ తగ్గడం 6, 7 మంత్స్‌లో గ్యాప్‌లో అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ ఫర్ మీ. అండ్ నాకేంటంటే పర్టిక్యులర్‌గా బ్యాక్ లైట్‌లో షూట్ చేయడం చాలా ఇష్టం నాకు. ఓకే. ఓకే. ప్రతి ఒక్క యాక్టర్ మార్నింగ్ అన్న 5:30కి రావాలన్నా అంటే 5:30కి వచ్చేవాళ్ళు బ్యాక్ లైట్ గురించి. ఓకే. ఒకరోజైతే ఫస్ట్ 2, 3 డేస్ నాకు గూడా వస్తారా? రారా? అనే ఫీలింగ్ ఉంటుంది గదా! బట్ ఆఫ్టర్ సర్టెన్ డేస్ తర్వాత ఒకరోజు మన ఫిఫ్త్ డే ఐ థింక్ షూట్‌లో సమ్మర్ టైమ్ అన్న ఇట్లా బ్యాక్ లైట్‌లో ఒక షాట్ ఉందన్న అంటే 5:45 కాల్ టైమ్. శర్వ గారు వచ్చేసి 5 కల్లా వచ్చేసారు. నాకు మేనేజర్ కాల్ చేశారు. సార్ వచ్చారు. మేము ఇంకా ఆన్ ద వేలో ఉన్నాం. నేను కాల్ చేసి ఏంటన్నా 5:45 అంటే లేదు అభిలాష్ నాకు 5:30కి సన్‌రైజ్ చూపించింది ఓహ్! అని చెప్పారు. సో అక్కడ నాకు అర్థమైంది. యెస్ సబ్జెక్ట్ నమ్మారు అని చెప్పి. ఇట్స్ డెడికేటెడ్. డెడికేషన్ నమ్మారు అని. అలా రాజశేఖర్ గారు కూడా జనరల్‌గా లేట్ వస్తారు అని ఒక టాక్ ఉంది. కానీ మాకు చాలా అర్లీగా వచ్చారు 8:30, 9కి. సీ నా ఫీలింగ్ ఏంటంటే మనం కన్విన్స్ చేసే బట్టి ఉంటుంది అని నేను నమ్ముతా. ఐ బిలీవ్ బిలీవ్ యాహ్! డైరెక్టర్ డైరెక్టర్స్ ఆ స్టోరీ బాగా నచ్చడము అందరికి. మా టీమ్ ఓకే. వైబ్ నచ్చడము. సో అలా శర్వానా సపోర్ట్ ఈస్ లైక్ ఎక్స్ట్రార్డినరీ ఇప్పుడు. అంటే అందరూ మీరు బిలీవ్ చేస్తున్నారు. శర్వానా రేసర్ అని బిలీవ్ ఇట్. సో యాహ్! అది మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా టఫ్ చేయడం. బాడీ కూడా అలా బాడీ కూడా క్యారీ చేయాలి చేస్తారు. అండ్ ఫిజికల్‌గా సో బైక్ తడపాలి, కెమెరా చూసుకోవాలి. అండ్ మేము ఇన్‌స్టాల్ పెట్టాము, గోప్రోస్ పెట్టాము, బాడీ రిగ్స్ పెట్టాము. ఓకే. సో అవన్నీ చేస్తూ సేఫ్టీతో డ్రైవ్ చేయాలి. సో డెఫినిట్‌గా యాహ్! ఐయామ్ సో థాంక్‌ఫుల్ యాహ్! ఫర్ శర్వా అన్న. అండ్ ట్రైలర్‌లో నాకు ఇద్దరు యాక్టర్స్ బ్యాలెన్స్‌డ్‌గానే అనిపించింది. అంటే బేసిక్‌లీ ఒక యాక్టర్ ఎక్కువ, ఒక యాక్టర్ తక్కువ అలా ఉంటది కదా! బట్ యూ ఆర్ యాక్టింగ్ విత్ అంటే ఒక ఇద్దరు మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్‌తో మీరు సినిమా తీస్తున్నారు కదా! హౌ డిడ్ యూ ఫైండ్ దట్ బ్యాలెన్స్? లక్కీగా వాళ్ళిద్దరు బాగా సింక్ అయ్యారు. ఓకే. సో మీరు ఈ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో చూసినా, ఏది చూసినా హ్మ్. రియల్ లైఫ్‌లో కూడా వాళ్ళు అలానే ఉంటారు. ఓకే.
మీకు సెట్‌లో గూడా. నాకు ఎప్పుడు అంటే ఇప్పుడు 'శర్వాన' గూడా సీనియర్ యాక్టర్స్‌కి ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మేము ఆబ్వియస్లీ 'రాజశేఖర్ సార్ వాస్ ఎన్ హీరో అండ్ నౌ ఈస్ హీరో ఫర్ మీ స్టిల్. నేనెళ్ళి కథ చెప్పినప్పుడు ఎందుకు అని క్వెషన్ అడుగుతారు. నాకు సార్ ఇది క్యారెక్టర్. బికాజ్ దీంట్లో రేసింగ్ అంతా శర్వా గారు చేస్తారు. వాట్ ఈస్ రాజశేఖర్ సార్ డూయింగ్? అదే కదా పాయింట్. ఎందుకు ఒప్పుకున్నారు అనే పాయింటే ఇస్ అ స్టోరీ. కీగా తను ఉండే ఎమోషన్స్ కానీ నాకు ఇద్దరు బ్యూటిఫుల్ యాక్టర్స్ దొరికినప్పుడు బికాజ్ రేసింగ్ అన్న అందరికీ తెలుసు హీరో విన్ అవుతాడు, హీరో ఓడిపోతాడు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ రేస్ చూస్తున్నప్పుడు మనం ఉండే ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి కదా, అది కోర్ పాయింట్ ఇక్కడ. అండ్ 120 డేస్ అని చెప్పారు. 120 డేస్ ప్లస్ 120 చెప్పా 130 వరకు అవుతుంది. 60 డేస్ యాక్షన్ అంటే బడ్జెట్ కూడా షార్ట్ అప్ కదా. ఎస్ డెఫినెట్గా. అంటే హౌ డిడ్ యూ కంట్రోల్ చేద్దామని మీకు ఎప్పుడైనా షూట్ లో కొంచెం ప్రెషర్ ఉండేదా? మా బడ్జెట్ పెరిగిపోతుంది, ఆ ప్రెషర్ ఉంటుంది కదా. ఇక్కడ నేను పనిచేసే యూవీ క్రియేషన్ లో, సో మనం కంట్రోల్ చేద్దామన్నా వంశాన్ని వచ్చి లైట్ తీసుకున్నాం, ఫస్ట్ షార్ట్ తీసుకోండి అంటే అలాంటి ప్రొడక్షన్ హౌస్ వచ్చినప్పుడు నాకు ఎక్కడ కూడా ఏ రోజు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియాకి వెళ్ళి షూట్ చేసాము, ఒక క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటుంది మాకు, ఒక 30-35 మినిట్స్ క్లైమాక్స్ ఉన్నప్పుడు అక్కడ ఒక టెరెన్, నాకు ఐలాండ్లో ఒక టెరెన్ కావాలి. అది ఇంటర్నేషనల్ అసోసియేషన్ వాళ్ళే అక్కడ వేయలేము, బ్యాక్ ఆఫ్ అయిపోయారు, లాజిస్టిక్స్ వర్కౌట్ అవ్వదు అని. నేను వెళ్ళి అన్న ఇది కావాలన్నా అంటే దాంట్లో ఏమో చేసేద్దాం అన్నాడు. మేము అక్కడ వెళ్ళి ఓన్లీ మౌంటైన్సే ఉండే, మన మౌంటైన్స్ కానీ వచ్చింది, అక్కడ వెళ్ళి మేము ట్రాక్ సెట్ చేసాం. మీరు చూసే ట్రైలర్లో కొన్ని జంప్ షాట్స్, ఎవ్రీథింగ్ వి సెట్ ఇట్ అప్ దేర్. అదే కాకుండా న్యూజిలాండ్ నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి మొత్తం మనకు రేసెస్ వచ్చారు అక్కడ నుండి. అందుకే ఎందుకు ఇండోనేషియా అంటే వన్ థింగ్ వాజ్ అక్కడి నుంచి మనం ఈజీగా రేసర్ని ఇండోనేషియాకి తీసుకురావచ్చు అని ఒకటి ఉండే. అండ్ మీకు మొత్తం సెట్ వేసాం, శంషాబాద్లో గరాజ్ సెట్ వేసాం. ఎక్కడ వద్దు తమ్ము ఇది అనలే, ఇప్పుడు తీసుకో నేనే ఇంకా వద్దని ఆపేద్దాం అన్నా. ఇప్పుడు అటే పాయింట్లో ఇప్పుడు కూడా పోస్ట్లో ఇంకా ఆ ఫార్మాట్ రిలీజ్ చేద్దాం, ఈ ఫార్మాట్ రిలీజ్ చేద్దాం, ఎందుకంటే ఈజ్ టెక్నికలీ టూ గుడ్. వంశీయన ఈజ్ టెక్నికలీ టూ గుడ్. నేను వచ్చి మాట్లాడుతున్నా కానీ తను మాట్లాడకుండా సైలెంట్గా అన్ని వర్క్ జరిగిపోతుంటాయి. సో ఇలాంటి బ్యానర్తో పనిచేయడం ఆబ్వియస్ నాకు సెకండ్ ఫిలిం ఇది. నా ఫస్ట్ ఫిలిం కూడా వాళ్ళతోనే చేశాను. యా, సో లైక్ యూ సెడ్ అబౌట్ యువర్ ఫస్ట్ ఫిలిం, నాకు ఆ సినిమా బాగా నచ్చింది. బట్ అవునా, హౌ డిడ్ యూ టేక్ ఇట్? ఎస్, చాలామందికి బాగుందని చెప్పారు, బట్ కమర్షియల్గా ఆడలేదు. కొంచెం లో అయ్యాం మేము కూడా, అరే నమ్మాం కదా సబ్జెక్ట్ అని చెప్పి. సుధీర్ గారు అయితే ఇప్పటికీ నేను మాట్లాడినప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు అభిలాష్ ఎందుకు కమర్షియల్గా ఆడలేదు అని. ప్రమోట్ చేశారు అండ్ చాలా మంది సుధీర్ గారు యాక్టింగ్ బాగా చేస్తారని చెప్పారు, విజువల్స్ బాగున్నాయని చెప్పారు. మేబీ ఎక్కడ మిస్ అయిందో నేను రిలీజ్ అయ్యా తర్వాత, ఓకే ఇక్కడ తప్పు జరిగింది, సో ఆ తప్పుని ఇప్పుడు చేసే సినిమాలో మనం రెక్టిఫై చేసుకోవాలి. అది కొందరు కమర్షియల్గా లేదేమో, ఇట్ ఈస్ ఎ ఓటీటీ ఫిలిం ఏమో అన్నారు. ఎస్, ఐ అగ్రీ, మేబీ ఉండొచ్చు. నేను ఓటీటీ నుంచి వచ్చాయి కదా, సో నాకు ఓటీటీకి థియేటర్స్కి అప్పుడు మేబీ డిఫరెన్స్ తెలియకపోవచ్చు, లర్నింగ్ ఎక్స్పీరియన్స్. బట్ ఇప్పటికీ సుధీర్ గారు వైఫ్ అంటుంటారు వెళ్ళినప్పుడు, అభిలాష్ ఆ సినిమా నాకు చాలా ఇష్టము, ఎందుకు ఆడలేదు అర్థం అవ్వట్లేదు అని. బట్ యా, ఇట్స్ లర్నింగ్. గ్లాడ్ దట్ మీకు నచ్చింది. చాలామంది ఏంటంటే అమెజాన్లో వచ్చాక చాలామంది నచ్చింది ఫిలిం. అంటే నేను కూడా కేరళలోనే తీసాను ఫస్ట్ ఫిలిం. సో మై నాన్న సూపర్ హీరో కూడా మోస్ట్లీ కేరళలోనే జరుగుతుంది. సో ఇట్ వాస్ సెన్సిబుల్, అంటే నాకు కూడా కొంచెం కేరళ ఫీల్, ఓ మలయాళం మూవీ ఫీల్ అలా ఉండింది అనమాట. దట్స్ అనదర్ రీజన్ ఐ లైక్ దట్. యా, అవును, అంటే దాంట్లో విజువల్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు, బ్లాకింగ్ కానీ, బట్ సమ్హౌ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. ఆ టైంలో లోలో ఉన్నప్పుడు నాకు, అంటే అప్పటికి సినిమా స్టార్ట్ అయిపోయింది, 50% షూట్ అయిపోయింది. రిలీజ్ అయ్యే టైంకి నాకు ఇది 50% షూట్ అయిపోయింది. శర్వన్న వచ్చి, అభిలాష్ నేను లూజర్ చూసి నమ్మాను నేను, ఓకే ఇది నువ్వు సినిమా బాగా చేసావు, అది ఆడలేదు, ఓకే అది మన చేతిలో లేదు అని మోటివేట్ చేశారు. ఈవెన్ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ. అంటే నేను కూడా ఒక లో అవుతా కదా, అదే మనం నమ్మాము ఒక సినిమా కమర్షియల్గా ఆడలేదు అని. బట్ ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఓకే డన్, ఈ సినిమా కమర్షియల్గా ఉంటుంది, నా ఎమోషన్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. అండ్ మీరు ఫస్ట్ లూజర్ చేశారు, అది అవుట్ అండ్ అవుట్ ఓటీటీ. ఇప్పుడు ఓటీటీకి స్పెక్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి, మిడ్ క్లోజ్లు ఎక్కువ ఉండాలి, వైట్స్ ఎక్కువ పెట్టకూడదు, అలా ఇలా కొన్ని ఉంటాయి కదా. సో ఒక ఓటీటీ ఫిల్మ్ మేకర్ నుంచి మెయిన్ స్ట్రీమ్ థియేటర్కల్ ఫిల్మ్ మేకర్కి ఆ ట్రాన్సిషన్, హౌ డిడ్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్? మీకు ఎలా ఉంది? అంటే నాకు ఓటీటీలో చేసినప్పుడు నాకు రెస్ట్రిక్షన్స్ లేవు, ఫ్రాంక్లీ స్పీకింగ్. నాకు ఎవరు చెప్పలేదు అంటే క్లోజ్లే పెట్టాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేము అనమాఫిక్లో షూట్ చేసాం లూజర్, ఒక 80s సీక్వెన్స్ అంతా వి షాట్ ఇన్ అనమాఫిక్, అన్ని వైడ్లోనే షూట్ చేసాం మేము. కానీ రైటింగ్ వైజ్ ఐ లర్న్. సో ఓటీటీకి ఉండే డిఫరెన్సెస్, మన మెయిన్ స్ట్రీమ్ ఉండే డిఫరెన్స్, నాకు ఐ లర్న్ దట్ రైటింగ్లో డెఫినెట్గా
నేర్చుకున్నాను నేను కూడా. అండ్ హౌ డిడ్ యూ ఎంటర్ ఇంటూ ఫిల్మ్స్? నేనా నేను డిగ్రీలోనే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది యాక్చువల్లీ. ఓకే. అప్పుడే షార్ట్ ఫిల్మ్ చేశాను 2010 ఆ టైంలో. షార్ట్ ఫిల్మ్స్ అరోరా డిగ్రీ కాలేజ్లో. నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండేది కానీ బట్ నాకు బికాజ్ నాకు ఎవరు లేరు సపోర్ట్ అండ్ ఇండస్ట్రీలో తెలిసిన మా ఫ్యామిలీస్ కానీ ఎవరు లేరు. సో ఐ సెడ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అక్కడ అరే నేను చేయగలుగుతాను, నాకు వచ్చు క్రాఫ్ట్ స్టోరీ టెల్లింగ్ వచ్చు అనే ఫీలింగ్లో స్టార్ట్ చేసుకొని నేను ఎడిట్ లైక్ లాట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్. మా ఫ్రెండ్సే అందరూ యాక్టింగ్ చేసాం. తర్వాత ఐ జాయిన్ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్. సో అక్కడ 2 years మాస్టర్స్ చేశాను. యా. సో యూ హ్యాడ్ అ వెరీ బిగ్ టీమ్. అవును. యువరాజ్ గారు కావచ్చు, జిబ్రాన్ గారు మ్యూజిక్, రాజీవన్ గారు, అండ్ ఎంత మంచి అసెట్గా మీకు మారింది. డెఫినెట్గా ఇప్పుడు నేను చేసిన ప్రీవియస్ ఫిలిమ్స్లో ఉండే టెక్నీషియన్స్కి దీనికి ఆబ్వియస్లీ డిఫరెన్స్ ఉంది. ఆ వంశీ అనేది దీనికి రీజన్. తమ్ము లేదు ఈ సినిమా మనం వీళ్ళతో ఉంటే బాగుంటుంది అని చెప్పి నాకు ఫస్ట్ పంపింది వంశీని జిబ్రాన్ దగ్గరికి. ఓకే, నాకు జిబ్రాన్ ఆర్ఆర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూస్తే కానీ రాక్షసుని కానీ అవన్నీ ఏంటంటే మీకు ఒక రేసింగ్, ఇప్పుడు ఇది రేసింగ్ ఫిలిం, ఒక 8 minutes సీక్వెన్స్ రేసింగ్ ఉన్నప్పుడు ఆర్ఆర్తో మనం థియేటర్లో కూర్చోబెట్టాలి. అలాగే జిబ్రాన్ కలిసినప్పుడు నాకు ఎంత సింక్ అయ్యాడంటే నాకు తెలియదు అది. లైక్ వి బోత్ లైక్ ఫ్రెండ్స్ అయిపోయాం తర్వాత జర్నీలో. అండ్ ఈవెన్ రాజవన్ సార్ కూడా వంశీ అన్న తమ్ము లేదు ఇది రాజవన్ సార్ని కలువు అని చెప్పారు. వెళ్ళి కలిసాం. డీటెయిలింగ్ ఇన్ ద సెట్ మీకు దీంట్లో కావాల్సిందే డీటెయిలింగ్. 90sలో ఉండే స్టోరీకి 2000sలో మనం బ్యాలెన్స్ చేయాలి అంటే రేసింగ్ ఈజ్ ఎ న్యూ సబ్జెక్ట్ టు ఎవ్రీ వన్. ఆ గరాజ్గా అన్నీ సెట్ వేసాం, ఆఫీస్ కానీ గరాజ్ కానీ. సో అన్నీ ఆ డీటెయిలింగ్ చాలా బాగా వర్క్ చేశారు రాజవన్ సార్ వాళ్ళ టీం కానీ, పన్నీర్ ఆర్ట్ అంతా. అండ్ పన్నీర్ సెల్వం మీకు తెలిసే ఉంటుంది. టూ గుడ్ టెక్నిక్. అండ్ సింగ్ సినిమా సౌండ్ డిజైన్ గురించి పర్టికులర్గా చెప్పాలి. ఇలాంటి సినిమాకి సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. డిజైన్ ఇప్పుడు థియేటర్స్లో అందరూ అరే బ్యూటిఫుల్గా ఉంది, సౌండ్ బాగుంది అంటే దాని వెనకాల రీసెర్చ్ వాళ్ళు చాలా బాగా చేశారు. మేము షూట్ చేసి వచ్చాక మళ్ళీ ఇండోనేషియాస్కి వెళ్ళి సపరేట్గా వాళ్ళు రికార్డ్ చేసుకొచ్చారు బైక్స్ 2 stroke 4 stroke అంతా. అండ్ వన్ మోర్ బిగ్ అసెట్ ఫర్ మీ ఈజ్ ఎడిటర్. ఓకే. చాలామంది తెలీదు తను చాలా చేసాడు ఈ సినిమాకి. బికాజ్ నాతో పాటు లూజర్ నుంచే ట్రావెల్ అవుతున్నాడు. ఈ సినిమా ఎందుకు ఎడిట్ ఇంపార్టెంట్ అంటున్నానంటే 8 cameras పెట్టి ఒక సీక్వెన్స్ షూట్ చేసాం. ఓకే, ఐఎమ్ సేయింగ్ 1 shot 8 cameras. అలా ఒక 60 days ఫుటేజ్ ఎంత ఉంటుంది మనకు, దాన్ని సెట్ చేసుకొని లైక్ అంటే ఓన్లీ ఫిల్మ్ మేకర్స్కి తెలుస్తుంది. ఎడిటర్ సెకండ్ క్రాఫ్ట్. అండ్ తనకు సీజీ కూడా చాలా నాలెడ్జ్ ఉంది తనకి. సో నాకు చాలా కంఫర్ట్. అంటే రేషియస్ చూడడానికే మాకు ఆల్మోస్ట్ 1 month పట్టింది మాకు టు సీ దట్ రేషియస్. దాంట్లో మంచి షాట్ పిక్ చేసుకోవాలి బికాజ్ రేసింగ్ ఇస్ అబౌట్ దట్ షాట్. మనం వీ కెనాట్ సస్టైన్ మోర్ దెన్ 3-4 seconds. అది మనం చాలా ఎఫ్పివి యూజ్ చేసి సింగిల్ టేక్స్ యూజ్ చేసాము. సో దాన్ని బ్లెండ్ చేస్తూ మనము. అండ్ రేసింగ్ అంటే పక్కన డ్రామా కూడా రియాక్షన్స్ పడాలి. సో ఇది చాలా బాగా ఎడిట్ చేశాడు. అండ్ దిలీప్ గారు ఆబ్వియస్లీ చెప్పాను సూపర్బ్. అండ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కూడా మన కమల్ కన్నన్ సార్. అది లాస్ట్లో మిషన్ తీసుకొచ్చారు బికాస్ సాహో అండ్ రాజేశ్యామ్ చేశారు. వాళ్ళు సూపర్బ్ చేశారు. అంటే ఉండే టైం లిమిట్లో కానీ అంటే చాలా కాంప్లికేటెడ్ సీజీస్ ఉన్నాయి దీంట్లో. అండ్ యువరాజ్ గారు డిఓపి ఆబ్వియస్లీ విజువల్స్ అంతా ఇంత బాగా వస్తుంది అంటే ఈజ్ ద మెయిన్ రీజన్. అండ్ ఇలాంటి ఫిల్మ్స్కి సౌండ్ అండ్ సౌండ్ మిక్స్ వెరీ ఇంపార్టెంట్. అవును. మీరేమన్నా అంటే కొత్తగా ట్రై చేయడం మిక్స్లో కానీ సౌండ్లో కానీ ఎనీథింగ్ అంటే యూ హ్యావ్ దట్ జోన్ కదా. అవును. రెగ్యులర్ ఫిల్మ్స్లో మైనానో సూపర్ హీరో లాంటి ఫిల్మ్స్ కానీ మిక్స్కి కానీ సౌండ్ కానీ యూ కాంట్ ఎక్స్పెరిమెంట్. అవును. బట్ బైకర్ లాంటి ఫిల్మ్స్లో చేయొచ్చు. అవును. మీరు ఏమైనా చేశారు? ఎస్, అందుకే కన్నన్ గారు మిక్స్ చేశారు అన్నపూర్ణలో. నా క్లూజర్ కూడా కన్నన్ సరే మిక్స్ చేశారు అనమాట. ద బ్యూటీ ఆఫ్ కన్నన్ సార్ మిక్స్ దట్ మీకు ప్రతి ఒక్క సౌండ్ వినిపిస్తుంది థియేటర్స్లో. అండ్ ఇప్పుడు మనం బైక్ సౌండ్స్ టూ మచ్ వినిపిస్తే డిస్టార్షన్ వస్తుంది. సౌండ్ ఎక్కువ వినిపిస్తే మ్యూజిక్ ఎక్కువ వస్తే అరే మీకు ఆ ఫీల్ రాదు. ఆ బ్యాలెన్సింగ్ అనేది. అండ్ వి రిలీజింగ్ ఇన్ డాల్బీ విజన్లో కూడా రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఆ సౌండింగ్ అనేది చాలా క్రూషియల్. ఇప్పుడు టీజర్ చూస్తారు అందరూ చాలా బాగుంది చెప్పారు. ట్రైలర్ చూసాక ఇంకా సౌండ్ డిజైన్ గురించి మాట్లాడుతున్నారు. సో కన్నన్ సార్ లైక్ ఎవ్రీథింగ్ తనే చేస్తాడు. నేను వెళ్ళి మిక్స్ చేస్తాడు, నేను వెళ్ళి చూసుకుంటా. నా ఇన్పుట్సే ఉంటాయి కానీ బికాజ్ ఆ సింక్లో ఉన్నాం. ఇప్పుడు ఈ టీం అంతా నాకు 6 years ఇచ్చి నాతో పాటే ఉన్నారు, డైరెక్షన్ టీం అందరూ. సో అందరూ ఒక సింక్లో ఉన్నాం. సార్ కన్నన్ సార్ లాంటి టెక్నీషియన్ ఉన్నప్పుడు మనం వెళ్ళి చూసుకొని సరే ఇది కాదు ఇది అంటే సరిపోతుంది. ఎస్. సో ఇప్పుడు మీరు అన్నపూర్ణలో చేశారు, బయటకు వచ్చిన తర్వాత మీకు అనిపించింది ఎవరి దగ్గర వర్క్ చేయాలి అని, ఆర్ యువర్ లైక్ ఈ నాలెడ్జ్ చాలు అని ఏమన్నా అనిపించింది?
నేను అన్నప్పటి నుంచి బయటికొచ్చాక నేను ఫస్ట్ ట్రై చేసింది పూరి సార్ దగ్గర. నేను ఒక 6 మంత్స్ ట్రై చేశాను. నాకు కాంటాక్ట్ దొరకలే. ఎళ్ళా కలిసాను వాళ్ళ టీమ్‌ని ఎవరో ఇద్దరం కలిసాను. నేను పని చేయాలి అనిపించింది. బట్ నాకు అది దొరకలేదు. నాకు ఇప్పటికీ నేను ఎవరిదైనా అసిస్టెంట్‌గా చేయాలంటే పూరి సార్‌దైనా చేస్తా. సూపర్. బికాజ్ నాకెందుకో అంటే బికాజ్ నాకు తను చెప్పే ఫిలాసఫీ గానీ, క్యారెక్టరైజేషన్ గానీ చేయలేను నేను. నేను అలాంటి సినిమాలు నేను చేయలేను. బట్ బాగా ఎంజాయ్ చేస్తా. ఆ క్యారెక్టరైజేషన్ అంటే సూపర్‌గుంటది. అండ్ నేను లోలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నాకు పూరి సార్ ఉండే మెసేజ్‌లు అండ్ పాడ్‌కాస్ట్ వింటా. ఓహ్! బికాజ్ నాకు వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మనకు సపోర్ట్ పెద్దగా లేదు. బట్ తను ఇచ్చే స్పీచెస్ ఈజ్ లైక్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఎప్పుడైనా నాకు పూరి సార్ పిలిచి నేనే అడుగుతా ఎళ్లి సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అసిస్టెంట్‌గా అని. బికాజ్ ఐ లవ్ వర్కింగ్ విత్ హిమ్. ఐ డోంట్ నో నాకు ఆ పాజిటివిటీ కనిపిస్తది పూరి సార్ దగ్గర. హి ఈస్ వెరీ స్వీట్ పర్సన్. ఆ! హి డెఫినెట్లీ డూ. నేను కలవలేదు కలిపియండి బ్రో. కుదిరితే. నిజంగా కలవలేదు. నేను చాలా ట్రై చేశా. ఆ 'జ్యోతిలక్ష్మి' సినిమాకి అనుకుంటా. ఓకే. నేను చాలా ట్రై చేశా. షూట్‌కెళ్ళాను. అంతా ట్రై చేశాను. బట్ తర్వాత అన్నపూర్ణ తర్వాత చాలా తిరిగాను. హి ఈస్ వెరీ స్వీట్. యాహ్! బాగా రిసీవ్ చేసుకుంటాడు ఆయన. అండ్ అవును. హి విల్ ఇమ్మీడియేట్లీ స్పాట్ టాలెంట్ అన్నమాట. అవును. చూడగానే అవును. ఆయన చెప్పిన ఒక 2, 3 పేర్లున్నాయి. ఐ డోంట్ వాంట్ సే. హ్మ్. వాళ్ళందరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. అవునవును. వెరీ ఆ! స్వీట్ పర్సన్. నేను చాలా మంది దగ్గర నుంచి విన్నాను నేను కూడా. ఇప్పుడు ఈ ఫిల్మ్ కొంచెం అగైన్ ఇందాక మాట్లాడుకున్నట్టు కొంచెం ఏలినేటెడ్ ఐడియా కదా. హ్మ్. కొత్త ఐడియా ఆబ్వియస్లీ ఇట్స్ కాన్సెప్ట్ ఫిల్మ్. మీకు ఎన్ని నరేషన్లు బట్టాయి? ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది? చేంజెస్ కానీ కన్విన్స్ హ్మ్. చేయడం ఏమన్నా ఒక టాస్క్‌లా అనిపించిందా? ఇది ఫ్రాంక్‌గా చెప్తాను. నేను శర్వాని ఒకేసారి కలిసా. ఓకే. మనమే సినిమా క్యారవాన్‌లో కలిసాం. మనమే సినిమా జరుగుతున్నప్పుడు బేగంపేటకెళ్ళి ఇట్లా విక్కీ అన్న ఫోన్ చేసాడు. అబ్బి ఇట్లా శర్వానకి నువ్వు నా కథ చెప్పావు కదా! వంశీ నాకు బాగా ఇష్టం ఈ కథ. వాళ్ళే తీసుకెళ్ళాడు శర్వాన్ దగ్గరికి. వెళ్ళాక క్యారవాన్‌లో చెప్పాను నేను. నాకు ఫస్ట్ హాఫ్ చెప్పాక శర్వాన చెప్పాడు నాకు, "అభిలాష్ నేను 'లూజర్‌కి' పెద్ద ఫ్యాన్ అభిలాష్ చాలా బాగా తీసావని." ఐ వాస్ సచ్ ఎ రిలీఫ్. అరే 'లూజర్' అనేది ఇంత రీచ్ అయిందా? బికాజ్ నేను సోషల్ మీడియాలో ఎక్కువ లేను. మనకి ఎక్కువ కాంటాక్ట్స్ లేవు. బట్ అప్పుడు నేను యెస్ అమ్మ హ్యాపీ. సెకండ్ హాఫ్ కూడా ఇమ్మీడియేట్‌గా చెప్పాను. ఇమ్మీడియేట్‌గా ఓకే చెప్పేసాడు. ఓహ్! ఎంత నమ్మారంటే లిటరల్లీ నేను ఈ సినిమాకి చెప్పిందంతా చేశారు బ్రో. ఇప్పుడు మీ ప్రమోషన్స్ అన్నా ఎళ్దామన్నా, ఓకే అభి చేద్దాం. ఎక్కడ గూడా లేదభి వద్దు. త్రూ ఔట్ ఇప్పుడు నేనింత ధైర్యంగా మాట్లాడుతున్నాను, ఇంత ఫియర్‌లెస్‌గా మాట్లాడుతున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ శరవణ కాన్ఫిడెన్సే నాకు. స్క్రిప్ట్ నుంచి గానీ, సెట్‌లో గానీ ఎక్కడ నాకు లోగా నాకెక్కడ అనిపియలేదు. ఆయన వస్తే చాలు ఒక పాజిటివిటీ. సో, అలా ఉండేది. ఈవెన్ రాజశేఖర్ సార్ గూడా నేనెళ్లి కథ చెప్పినప్పుడు సింగిల్ నరేషన్‌లో ఓకే చేసారు. నేను అనుకున్నా ఏముంది ఇంత అంటే మేబీ డ్రామా ఎక్కింది వాళ్ళకు. ఇంకా రాజశేఖర్ సార్ 'లూజర్' చూడలేదు. వాళ్ళు ఈ కథ చూస్తే లేదు చేద్దాం అభిలాష్ నాకు చాలా బాగా నచ్చింది క్యారెక్టర్ అని చెప్పారు. అలా మాలిక గూడా చాలా స్పెసిఫిక్‌గా చేస్తుంది నేను విన్నా. నాకు యాహ్! షీ ఈస్ వెరీ అండర్‌రేటెడ్ యాక్ట్రెస్ అనిపిస్తది. బట్ బ్యూటిఫుల్ పర్ఫార్మర్. పర్ఫార్మర్. ఈ సినిమాకి ఎందుకు మాల్విక అంటే సినిమా చూసాక అర్థమవుతుంది. మీకు సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీక్వెన్స్‌కి నాకు ఆ ఎమోషన్‌కి కనెక్ట్ చేసింది. మాల్విక క్యారెక్టర్ ట్రైలర్‌లో కొంచెం స్టోరీలో. తక్కువే ఉంది. తక్కువే ఉంది. బట్ అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎంత ఇంపార్టెన్స్ అని. అతుల్ సార్ కూడా ఇది స్టోరీ కూడా వన్ ఆఫ్ తన క్యారెక్టర్ కూడా బాంబేలో జరుగుతుంది. ఫిల్మ్‌లో కూడా ముంబైలో జరుగుతుంటుంది. అండ్ ఆయన పర్ఫార్మర్ బ్రో. ఓకే. నేను నేను చెప్తే చాలు మొత్తం తనే చేసుకొచ్చి నాకు ఇస్తారు. ఇలా చేద్దాం అభిలాష్, అలా చేద్దాం అభిలాష్ అని బ్యూటిఫుల్. అండ్ కొత్తగా ఉంటుంది నాకు. అతుల్ సార్ వస్తే కొత్తగా ఉంటుంది అని చెప్పి దాన్ని తీసుకున్నాను. మీరు వర్క్‌షాప్స్ ఏమన్నా చేసారా? చేయలేదు. చేయలేదు. అని ఐ మీన్ ఫెంటాస్టిక్ యాక్టర్స్ యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇప్పుడు నేను ఆ శర్వానకి ఏం చెప్తా? నేను కరెక్ట్ నాకొక్కటే భయం. విత్ రెస్పెక్ట్ టు రేసింగ్. రేసింగ్ చేసాం. ప్రీ వర్క్ ఆబ్వియస్లీ దానికి చేసాం గానీ, ఇంకా మిగతా వర్క్ షాప్స్ అయితే ఓకే. బికాజ్ నాకు రోజు సెట్‌కెళ్తే ఒకటే భయం. నేను కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేస్తున్నానా లేదా అని. ఓకే. బికాజ్ దే ఆర్ పర్ఫార్మర్స్. నాకు సెట్‌కెళ్ళాలంటే రోజు అదే సీన్ నేను కరెక్ట్ చెప్తానా లేదా? నేను కరెక్ట్ చెప్తున్నానా? నాకు అదొక్కటే గానీ మిగతా ఏది టెన్షన్ ఉండేది కాదు. వన్స్ దే పర్ఫార్మ్ అప్పుడు ఓకే డన్. మనం కరెక్ట్ చెప్పాము. ఫస్ట్ షాట్ అయ్యాక నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే నేను కమ్యూనికేట్ చేయగలిగా మా యాక్టర్స్‌కి అని చెప్పి. సో యాహ్! మీరు యాక్టర్స్‌కి ఏమన్నా అంటే రెఫరెన్స్‌లా ఇచ్చారా? ఈ మూవీ చూడనా? లేదు. నేను ఏ టెక్నీషియన్‌కి రెఫరెన్స్ ఇవ్వను. ఓకే. ఏ టెక్నీషియన్స్‌కి కూడా నేను రెఫరెన్స్ మూవీస్ ఇవ్వను. బికాజ్ ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతారు నా పర్స్పెక్టివ్ అది. మేబీ ఐ మే బి రాంగ్. బట్ నేను ఏ డీఓపీకి గానీ, మ్యూజిక్ గానీ ఏది రెఫరెన్స్ ఇవ్వను. ఓకే. శర్వానకైతే అసలు రెఫరెన్స్ ఉండదు. రాజశేఖర్ సార్ కూడా ఎప్పుడు వాళ్ళు అడగలేదు. అభిలాష్ ఏ రెఫరెన్స్ చూస్తున్నావు అని. సో మేబీ ఆ స్క్రిప్ట్ చదివేటప్పుడే వాళ్ళకి ఒక ఇమాజినేషన్ వచ్చిందా? నేను 'లూజర్' చేయడం వల్ల అదేనో ఓకే ఇతని టేకింగ్ ఇలా ఉంటుంది. మా నాన్న సూపర్‌గా చేసాడు. ఓకే ఇలా ఉంటుంది. సో
యాహ్! దానివల్ల కూడా మేబీ వాళ్ళు సీనియర్ కాబట్టి ఐ డోంట్ థింక్ దే నీడ్ రెఫరెన్సెస్ ఆల్సో. అవును. డెఫినిట్‌గా. యెస్. అవునవును. అండ్ లక్కీగా ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామాలు చాలా వస్తున్నాయి. ఇప్పుడు 'పెద్ది' గాని, అవును. 30థ్ మీరు చూస్తే ఇప్పుడు వరుణ్ గారు కూడా నిన్న అనౌన్స్ చేశారు. అండ్ యెస్, ఇప్పుడు 'బైకర్‌తో' స్టార్ట్ అవుతుంది. సో, ఐ యామ్ సో గ్లాడ్ ఇప్పుడు అది నెక్స్ట్ వచ్చే అన్ని సినిమాలకు కూడా బాగా ఆడాలి. అండ్ 'బైకర్' కూడా బాగా ఆడాలని యూ కోరుకుంటున్నాను. సీమ్ కాన్ఫిడెంట్ ఆల్సో. మీరు ఇంటర్వ్యూకే చాలా నర్వస్‌గా ఉన్నారు సినిమా రిలీజ్ కంటే. అవును. నాకు అదే భయం. నాకు మన శేఖర్ అన్న, "లేదు అభిలాష్ నువ్వు ఇయ్యాలి ఇంటర్వ్యూ ఇయ్యండి." నాకు 2 ఇయర్స్ నుంచి అడుగుతున్నాడు శేఖర్ అన్న. లూజర్ తర్వాత అడిగాడు, ఇయ్యలేదు. ఓకే. నాకేంటంటే ఐ వాంట్ టు బి మై సెల్ఫ్ అని ఒక చిన్న ఓకే. ఎక్కడ ఇండస్ట్రీలో పని చేయలే కదా! అసిస్టెంట్‌గా ఎక్కడ పని చేయలేదు. డైరెక్ట్‌గా మనం సీరీస్ చేసుకుంటూ, వెబ్ సీరీస్ చేసుకుంటూ నాకు కూడా ఒక లిమిటెడ్ సర్కిల్ ఉంది బ్రో. నాకు 6, 7 ఇయర్స్ నా డైరెక్షన్ టీమ్ సేమ్ టీమ్. ఓహ్! ఓకే. డే అండ్ నైట్ పని చేస్తున్నారు వాళ్ళు. నేను ఇక్కడొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నా. నా మైండ్ అంతా ఆ మిక్సింగ్ అక్కడే ఉంది గానీ, బట్ నా కాన్ఫిడెన్స్ ఏంటి? నా టీమ్ ఉంది. ఓకే. వాళ్ళు చూసుకుంటారు. ఒక సింక్‌లో ఉన్నారు అని. బికాజ్ ఈ స్ట్రగుల్ అంతా అందరు ఫ్రెండ్స్ బ్రో. నా క్లాస్‌మేట్సే నా ఓకే. ఏడీస్. నా జూనియర్స్ ఫిల్మ్ స్కూల్‌లోనే ఏడీస్ అందరూ. ఓకే. సో, అదొక సింక్ అనేది బాగా మాకు కుదిరింది 6 ఇయర్స్. అండ్ రైటింగ్ టీమ్ గురించి చెప్పాలి. భరద్వాజ్ అండ్ శ్రవణ్. ఇప్పుడు ఇంత బాగా వస్తున్నాయి డైలాగ్స్. సో, ఎండ్ ఆఫ్ ది డే నా పేరే కనిపిస్తుంది. బట్ నా టీమ్ వాళ్ళు. అండ్ ఐ ప్రిఫర్ రైటర్స్‌కి వాల్యూ ఇచ్చినప్పుడే ఒక మంచి డెఫినెట్లీ. కథలొస్తాయి. యాహ్! మీరు చూస్తే డిఫరెంట్‌గా నాకు సక్సెస్ నాకెంత ఉందో 50% వాళ్ళకి గూడా ఉంటుంది. 100%. బికాజ్ వాళ్ళు కూర్చొని నేను సీన్స్ నాతో పాటు రాయకునుంటే డెఫినెట్‌లీ ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కదా! అండ్ డైలాగ్స్ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. సో, టీమే ఇట్స్ లైక్ నా రైటింగ్ టీమ్ ఈస్ మై స్ట్రాంగ్ టీమ్. 6 ఇయర్స్ నుంచి వాళ్ళతోనే ట్రావెల్. ఓకే. నెక్స్ట్ సినిమా కూడా వాళ్ళతోనే. రైటింగ్ ఎన్ని డేస్ పట్టింది? అండ్ డ్రాఫ్ట్స్ లైక్ రైటింగ్ 3 మంత్స్ పట్టింది బ్రో. బికాజ్ నాకు ఎమోషన్స్ ఈజీ రాసేస్తా. ఓకే. ఇప్పుడు మీరు ఎమోషనల్ సీన్ రాయమంటే నేను మార్నింగ్ రాసేస్తా. ఓకే. ఒక రిచ్ పర్సన్ హుహు. ఇంటికి వస్తున్నాడు. ఆ ఎమోషన్ రాయలేను. ఓకే. నాకు తెలీదు కూడా. ఓకే. ఓకే. బట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఓకే. అనంగానే టక్‌మని రాసేస్తా. మేబీ అది నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అయ్యుండొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. అందుకే నాకు ఈజీగా ఈ స్క్రిప్ట్ అంత టైం పట్టలేదు. బట్ ప్రీ వర్క్ చాలా టైం పట్టింది. ఓకే. ప్రీ ప్రొడక్షన్. ప్రీ ప్రొడక్షన్. ఆ ప్రీ ప్రొడక్షన్ ఎన్ని రోజులు చేశారు? మేము ఒక 4, 5 మంత్స్ చేసాం ప్రీ వర్క్. ఈ బైక్స్ గురించి రీసెర్చ్ గానీ, యాహ్! టెక్నీషియన్స్‌తో మీటింగ్ గానీ, ఇవన్నీ నాకు 6, 7 మంత్స్ పట్టింది. ఇండియాలో బెంగుళూరులో దేవ్ అని ఉన్నారు. వాళ్ళు హెల్ప్ చేశారు. విచ్ ఈస్ యాక్చువల్లీ గుడ్. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ ఎంత బాగా చేసుకుంటే ప్రొడక్షన్ అంత బాగా జరుగుతది. అందుకే అంటే ఈ సినిమాకి అది కావాలి. యాహ్! మన దగ్గర రిఫరెన్స్ లేదు ఈ సినిమాకి ఓకే. ఎక్కడ. సో, అందుకే మాకు టైం పట్టింది. అదే అంటున్నా, ఈ సినిమా అందరు సపోర్ట్ చేయడం వల్ల ఇంత బాగా వచ్చింది. ఓకే. ఇప్పుడు విజువల్స్ బాగున్నాయి, సౌండ్ డిజైన్ బాగున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు. బట్ అది నేను ఒక్కడినే కాదు కదా! యాహ్! టీమ్ వర్క్ అది. ఆ ప్రీ వర్క్ చాలా బాగా చేయడం వల్ల ఈ క్వాలిటీ వచ్చిందనుకుంటా. ఓహ్! సూపర్. మీకు రీసెంట్‌గా బాగా నచ్చిన ఫిల్మ్? నాకు రీసెంట్‌గా నేను లాస్ట్ 1 మంత్ నుంచి ఎనీ ఏం లాంగ్వేజ్? చూడలేదు బ్రో. ఏం చూడలేదు. బికాజ్ నాకేం చూసినా బైకరే కనిపిస్తుంది. ఓకే. ఓకే. ఇది థియేటర్‌కెళ్ళి నేను 'దురంధర్' చూసా లాస్ట్. 'చాంపియన్' అన్ని సినిమాలు చూసా. ఓకే. డిసెంబర్ వరకు అన్నీ ఫాలో అయ్యా. అండ్ సంక్రాంతి సినిమాలు అన్నీ చూసా. ఓకే. సంక్రాంతి తర్వాత ఇంకా నాకు ఏ సినిమాకి పోయినా బైకర్ తిరుగుతుంటది. ఓకే. సో, అందుకే నేను జనరల్‌గా అవాయిడ్ చేశా. ఇంక లాస్ట్ 1 మంత్ నుండి ఏదన్నా కొత్త సినిమాలో ఇప్పుడు లెట్స్ సే సడెన్‌గా ఏదో ట్రైలర్ వచ్చింది. అందులో బైక్స్ ఉన్నాయంటే మీకు ఆ ఫియర్ ఉంటదా? లేదు. లేదా? నాకంత నాకు తెలుసు కదా! సో, ఓకే. బేసిక్‌గా ఇది డిఫరెంట్ బ్రో. అందరు రేసింగ్ ఒక్కటే అనుకుంటున్నారు దీంట్లో. దేర్ ఇస్ ఎ ఓకే. కోర్ ఎమోషన్ పాయింట్ ఉంది. ఓకే. అది డెఫినిట్‌గా రేపు థియేటర్‌లో చూసినప్పుడు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు 'దిల్ రాజు' గారు చూసారు సినిమాని. ఓహ్! ఫస్ట్ చూసింది బయట నుంచి శిరీష్ అనే చూస్తారు సినిమా. ఓకే. శిరీష్ అనే చూసి బయటికొచ్చి ఎలా చేసావు అని అడిగాడు. ఓహ్! అసలు ఎలా చేశారురా మీరు అని అడిగాడు. ఓపెన్‌గా ఉంటాడు శిరీష్ అన్న. అప్పటివరకు నేను ఎప్పుడు శిరీష్ అన్నని కలవలేదు. ఇమ్మీడియేట్‌గా 'దిల్ రాజు' గారు వచ్చారు. చూసి చాలా బాగా చేసావు అభిలాష్ అని చెప్పారు. చిన్న కరెక్షన్స్ చెప్పారు. ఒక 2 పాయింట్స్ ఇలా బాగుంటుందేమో పర్స్పెక్టివ్. యెస్ సార్ సూపర్. చేంజ్ చేసాం. అలా చాలామందికి మేము చూపించాం సినిమా. సో, అందరూ ఎమోషన్ కనెక్ట్ అవుతున్నారు. యెస్ ఐయామ్ సో మోస్ట్‌లీ హ్యాపీ. మెయిన్ ఎమోషనే మెయిన్ ఎంత నేను ఫీల్ రేసింగ్ అవుతా. ఉన్నా ఎమోషన్ లేకపోతే సినిమా కనెక్ట్ అవ్వదు. అవును. అది యెస్ సర్ప్రైజ్ అవుతారు థియేటర్‌లో. ఓకే. లాస్ట్ 40 మినిట్స్ విల్ బి ఇంకా సూపర్. సో యాహ్! విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ఫిల్మ్ ఖచ్చితంగా హిట్ అవ్వాలని మీకు, మీ టీమ్‌కి అందరికి యాహ్! థాంక్ యూ బ్రో. విష్ యూ ఆల్ ద బెస్ట్. నైస్ మీటింగ్ యూ. యాహ్! నైస్ మీటింగ్ యూ బ్రో. థాంక్ యూ.